అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. వెల్కమ్ టు ఈఆర్ స్టోరీస్. ఈరోజు కథ ప్రేమ మధురిమ. సుహాసినిని హాస్పిటల్లో అడ్మిట్ చేసి చాలా టెన్షన్గా అటు ఇటు తిరుగుతున్నారు. దక్ష్ మాత్రం డాక్టర్తో సీరియస్గా మాట్లాడుతున్నాడు. డబ్బు ముఖ్యం కాదు దక్ష్ గారు. తను బ్రతికి ఒక్క ఛాన్స్ కూడా మేము వదులుకోలేము. కానీ తన అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది అని చెప్పి వెళ్ళిపోయాడు డాక్టర్. అతని మాటలకి బాధ అంటే తెలియని దక్ష తెలియకుండానే అతని మనసు ఒకలాగా మారిపోయింది. ఎన్నడూ ఆ ఫీలింగ్ని ఫేస్ చేయనతను బ్రెయిన్ అంతా గజిబిజిగా మారిపోయి పిచ్చి పట్టినట్లు అనిపిస్తుంటే జుట్టు పట్టుకొని అక్కడే చైర్లో కొలబడిపోయాడు. తల తిప్పి దక్షిణి చూసిన దేవ్ ఒక్కో అడుగేస్తూ దగ్గరికి వచ్చి నిలబడి ఆలోచిస్తున్నాడు, మాట్లాడాలా వద్దా అని. ఆలోచిస్తూనే కాసేపటికి భుజం మీద చెయ్యి వేశాడు. తల తిప్పి చూశాడు దక్ష్. బావా, బాధపడకు, అత్తయ్యకేం కాదు అంటుంటే మాట్లాడలేదు దక్ష్. బావా, నువ్వింటికి వెళ్ళిపో, చెల్లి దగ్గరికి, అత్తయ్య దగ్గర నేనుంటాను, ఇట్స్ ఓకే అన్నాడు దక్ష్. అది కాదు బావా, ఇంట్లో చెల్లి ఒక్కతే ఉంది, అందుకే నేను వెళ్ళమంటున్నాను. తనకి నువ్వొక్కడి ఉంటే మేమెవరం లేకపోయినా పర్వాలేదు అన్నాడు దేవ్. ఇకేం ఆలోచించుకున్నాడో ఏంటో అక్కడి నుండి లేచి డాక్టర్తో మాట్లాడి హాస్పిటల్ చుట్టూ సెక్యూరిటీని అరేంజ్ చేసి వెళ్తుంటే, ఏరా నాన్న, ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగాడు బల్దేవ్ గారు. తల అడ్డంగా ఊపి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్తున్నాడు అనుకుంటూ దేవ్ దగ్గరికి వెళ్ళాడు బల్దేవ్ గారు. మీ బావ ఎక్కడికి వెళ్తున్నాడు దేవ్? చెల్లి దగ్గరికి వెళ్ళమని నేనే చెప్పాను తాతయ్య. తనని వదిలేసి మనందరం ఇక్కడికి వచ్చేసాం. అక్కడ శరశ్చంద్ర ఉన్నాడు. వాడితో నా చెల్లికి ప్రమాదం ఉంది. మనం ఎవ్వరం లేకపోయేసరికి నా చెల్లిని ఏదో ఒకటి చేస్తాడు. వాడిని ఎదిరించాలంటే బావే కరెక్ట్, అందుకే పంపించాను అంటున్న దేవు మాటలకి, అయినో నువ్వు చేసింది కరెక్ట్, వాడికి నా మనవడే కరెక్ట్. ఇన్ని చేసినా సైలెంట్గా వదిలిపెట్టాడు. కానీ ఇప్పుడు గనక తనకి ప్రమాదం కలిగించాలని చూస్తే వాడి శవాన్ని కళ్ళజూస్తాడు. సరే కానీ నా కోడలికి ఎలా ఉంది? ట్రీట్మెంట్ జరుగుతోంది తాతయ్య. డాక్టర్స్ ఇప్పుడే ఏం చెప్పలేమంటున్నారు. పాపం పెళ్ళైనప్పటి నుండి కష్టాలే. ఎప్పుడు సుఖంగా బ్రతికింది లేదు. కనీసం ఇప్పుడైనా తన కొడుకుతో హ్యాపీగా ఉంటుందేమో అనుకుంటే ఇలా జరిగింది. తనకేం కాకుండా చూడు స్వామి అని దేవుడికి మొక్కుకొన్నాడు బల్దేవ్ గారు. ఇక్కడ దక్షిత టెన్షన్తో అటు ఇటు తిరుగుతూ ఉంది. అత్తయ్యకి ఏం కాకూడదు అని. సూర్యప్రకాష్ గారు నీరసంగా ఉండడంతో ఆయనని పడుకోబెట్టి హాల్లో మొబైల్ పట్టుకొని కూర్చుంది. అప్పుడే డోర్ సౌండ్ వినిపిస్తుంటే పరుగున వెళ్ళి డోర్ ఓపెన్ చేసింది. ఎవరో కొత్త వ్యక్తి కనిపించాడు. ఎవరు మీరు అనింది కాస్త కంగారుగా. మేడం, మిమ్మల్ని హాస్పిటల్కి రమ్మంటున్నారు. అవునా, ఎవరు రమ్మన్నారు? దక్ష సార్ రమ్మంటున్నారు అనగానే, ఎందుకు? ఏదైనా అర్జెన్సీనా? మా అత్తయ్యకి ఏం కాలేదు కదా అని కంగారుగా అడిగింది. అలాంటిదే మేడం, అందుకే మిమ్మల్ని తీసుకురమ్మన్నారు. నేను సార్ దగ్గర పనిచేస్తాను. అవునా, మిమ్మల్ని కొత్తగా చూస్తున్నాను. అవును మేడం, ఎన్ని రోజులు లీవ్లో ఉన్నాను. అవన్నీ తర్వాత మాట్లాడుకోవచ్చు. త్వరగా రండి మేడం అని తొందర చేయగానే సరే అంటూ అతనితో పాటు బయలుదేరింది దక్షిత. మీరు కారులో కూర్చోండి మేడం అని చెప్పి కార్ స్టార్ట్ చేస్తుండగా దూసుకొచ్చింది ఎదురుగా ఇంకొక కార్. సడన్గా ఆ కార్కి డ్యాష్ ఇచ్చిందేమో అన్నంత స్పీడ్గా రావడంతో కళ్ళు గట్టిగా మూసుకుంది దక్షిత. ఆ వ్యక్తి కార్లో ఉన్న కటౌట్ని చూసి అదిరిపడి భయంతో పారిపోవాలని కార్ డోర్ ఓపెన్ చేసి పారిపోతుండగా ఎప్పుడొచ్చారో తెలీదు, వాడి చుట్టూ ముగ్గురు బౌన్సర్స్ రౌండప్ చేశారు. వాళ్ళని చూసి భయంతో గుడ్లు పెద్దవి చేసి కంగారుగా వెనక్కి అడుగులు వేస్తుంటే వెనక ఉన్న బాబు వాడి మెడపట్టి ఫోర్సుగా ముందుకు విసిరి కొట్టాడు. అలా విసరడంతో ఎదురుగా ఇనుప కడ్డీ లాంటిది ఉండడంతో అది బలంగా కడుపులో గుచ్చి అక్కడికక్కడే ఆ అంటూ ప్రాణాలు విడిచాడు. ఇదంతా చూస్తున్న దక్షిత కళ్ళు పేలిపోయాయి. కారు దిగి అక్కడ జరిగే దృశ్యాన్ని కళ్ళారా చూసినందుకేమో కళ్ళు బైర్లు కమ్మాయి. వెనక్కి దక్ష గుండెల మీద వాలిపోయింది. ఎదురుగా ఉన్న బౌన్సర్స్కి సైగ చేయడంతో వాళ్ళకి ఏదో అర్థమైనట్లు ఓకే అంటూ తలూపి అక్కడి నుండి వెళ్ళిపోయారు. ఇక దక్షితని అమాంతం ఎత్తి తన రూమ్కి తీసుకెళ్లి బెడ్ మీద పడుకోబెట్టి ఫేస్పై వాటర్ చల్లి బుగ్గలు పట్టి ఊపాడు. మెల్లగా కళ్ళు తెరిచి ఎదురుగా ఉన్న దక్షిని చూసింది.
ఎందుకో తెలీదు పోయిన ప్రాణం తిరిగొచ్చినట్లు అయి అతనికి అమాంతం కరుచుకుపోయింది. అతని గుండెల మీద తలవాల్చి గట్టిగా ఏడుస్తుంటే ఆమెను దూరం నెట్టి ఆర్ యు మ్యాడ్ అంటూ చెంపపై కొట్టాడు చిన్నగానే. కోపం తట్టుకోలేక ఆమెకేం అర్థం కాలేదు. అయోమయంగా చూసింది. ఎవడు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వెళ్ళిపోతావా ఇడియట్? అసలేమనుకుంటున్నావి? నీ హెల్త్ బాలేదని ఊరుకుంటున్నాను, కానీ నీ మీద పీకల దాకా కోపం ఉంది. మాట్లాడకు నాతో. నన్ను కాదని వచ్చేసావు కదా, ఇక్కడే చావు. వెళ్ళిపోతున్నాను నేను అని చెప్పి మీ అమ్మాయికి నాకు ఎలాంటి సంబంధం లేదు అని అప్పుడే లోపలికి వస్తున్న సావిత్రికి సీరియస్గా చెప్పి వెళ్ళిపోయాడు దక్ష్. బావా అంటూ అరిచింది. వినిపించుకోకుండానే వెళ్ళిపోయాడు. సార్, మీరు చెప్పినట్లుగానే మీ నాన్నగారిని కిడ్నాప్ చేశాం అన్నారు బౌన్సర్స్. ఇక కాల్ కట్ చేసి కార్ని వాయువేగంతో నడుపుతున్నాడు దక్ష్. అతని మొబైల్ ఒకటే పనిగా రింగ్ అవుతోంది. ఎవరు కాల్ చేస్తున్నారో అర్థమయ్యి మొబైల్ సైలెంట్లో పెట్టి పక్కన పడేశాడు. అది రింగ్ అయ్యి కట్ అయిపోయింది. రేయ్, ఎవర్రా మీరంతా? వదలండి అంటూ అరుస్తున్నాడు శరశ్చంద్ర. అతన్ని లాక్కొచ్చి చైర్కి కట్టేసి అతనరవకుండా నోటికి ప్లాస్టర్ వేశారు. వదలండి అంటూ గింజుకుంటూ ఉన్నాడు. ఇక అప్పుడే లోపలికి వచ్చిన పర్సన్ని చూసి అప్పటి వరకు గింజుకున్న శరశ్చంద్ర ఎదురుగా ఉన్న దక్షని చూసి సైలెంట్ అయిపోయాడు. దక్ష్ ఒక్కో అడుగు దగ్గరికి వేస్తూ వస్తుంటే అతని గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఇప్పుడు కొడుకు అడిగే ప్రశ్నలకి ఏమని సమాధానం చెప్పాలి అన్న భయం అతనిలో. దక్ష దగ్గరికి వచ్చి అతని ఎదురుగా చైర్ వేసుకుని కూర్చొని, చెప్పు, ఎందుకు ఇంకా ఇంకా పాపాలు చేయాలనుకుంటున్నావు? దాన్ని మళ్ళీ ఎందుకో కిడ్నాప్ చేయాలనుకున్నావు? నీ గురించి నాకింకా అర్థం కాలేదని అనుకుంటున్నావా? అమ్మని దాన్ని చంపితే ఏం వస్తుంది? ఎందుకంత పాపం చేశావు? ఎందుకింత మోసం చేశావు? ఇన్నేళ్లుగా నన్నెందుకు తప్పుదారిలో నడిపించావు? లేని ప్రేమలు ఎందుకు కురిపించావు? వదిలేయాల్సింది మమ్మల్ని. నీకు దూరంగా వెళ్ళిపోయేవాళ్ళం కదా అంటూ అతని నోటికి వేసిన ప్లాస్టర్ని తీసేశాడు దక్ష్. రేయ్, నిన్ను మోసం చేసి నీ జీవితాన్ని నాశనం చేయలేదు కదా. నేను అలా పెంచాను కాబట్టే ధైర్యంగా లైఫ్లో ఈ స్టేజ్కి ఎదిగావు. ఇప్పుడు ఒక స్టార్ హీరో అయ్యావు. ఒక మంచి స్టేజిలో నిలబడ్డావు. ఇదంతా ఎవరు చేశారు? నేను కాదా అనగానే గట్టిగా నవ్వాడు దక్ష్. అతను అలా నవ్వుతుంటే కోపంగా చూశాడు శరశ్చంద్ర. ఏంటి, నువ్వు నన్ను ఈ స్టేజిలో నిలబెట్టావా? వెరీ క్రేజీ. ఏంటి శరశ్చంద్ర, అంత వెర్రి వెధవలా కనిపిస్తున్నానా? నాతో ఎప్పుడున్నావు? నాకెప్పుడు ప్రేమను పెంచావు? ఛాన్స్ దొరికితే మామ్ మీద నిందలు వేయడం, విషం నింపడం, ఇంతే కదా నువ్వు చేసింది? నేను నాకున్న టాలెంట్తో, యాక్టింగ్ మీద ఇష్టంతో, ప్యాషన్తో ఇంత ఎత్తుకు ఎదిగాను. చాలా కష్టపడ్డాను. నా కష్టం వెనుక నన్ను ఓదార్చేవారు కానీ, భుజం తట్టేవారు కానీ ఎవరూ లేరు. మీ మీద నేనెప్పుడు డిపెండ్ అవ్వలేదు. నా జీవితాన్ని ఎక్కడ నిలబెట్టావు చెప్పో? ఎక్కడ నా వెన్ను తట్టావు? నువ్వు మాట్లాడిన ప్రతి మాటకి నేను ఒప్పుకుంటాను. వెనక్కి తిరిగి చూసుకుంటే నా లైఫ్లో నువ్వెక్కడా? నీ ఎంజాయ్మెంట్స్ నువ్వు. నన్ను పట్టించుకునే టైం ఎక్కడిది నీకు? అడ్డదిడ్డంగా డబ్బులు సంపాదించడం మాత్రం బాగా నేర్చుకున్నావు, కానీ అది బెడిసి కొట్టింది. తెలిసింది నాకు. బట్ మా డాడ్ అలాంటి వారు కాదు అనుకున్నాను. బట్ నువ్వు అంతకు మించి అని ఇన్ని రోజులుగా తెలుసుకోలేకపోయాను. ఎందుకంటే నువ్వు నాలో విషం నింపావు. అయినా మమ్మీని లవ్ చేసి పెళ్లి చేసుకున్నావుగా. తనని మోసం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? నేను కాదు, అదే మోసం చేసి వెళ్ళిపోయింది. ఎవడితో అంటున్న శరశ్చంద్ర చెంప చెల్లుమనిపించాడు. ఇంకా ఇంకా ఎందుకు మభ్య పెట్టాలనుకుంటున్నావు? సిగ్గుగా అనిపించట్లేదా? నువ్వు నీ ఆగడాలు ఇక ఆపు. విషయం తెలియని వాళ్ళకి చెప్పు, తెలిసిన నాకు కాదు. ఇక చాలు అని అసహనంగా అంటుంటే, అవునరా, నాకు మీ అమ్మ మీద మోజు తీరింది. నా ఎంజాయ్మెంట్స్కి అడ్డుగా ఉందని నేనే దాన్ని వదిలిపెట్టాను. ఇప్పుడేంటి అంటున్న శరశ్చంద్ర చెంప చెల్లుమనిపించాడు. ఛీ, ఇలాంటి మనిషిని నమ్మి పెళ్లి చేసుకుంది చూడు, తన తప్పు. అమాయకురాలిని చేసి తన జీవితాన్ని లాక్కున్నావు. వెనక్కి తిరిగి చూసుకుంటే తన జీవితం శూన్యం, కష్టాలు కన్నీళ్లతో నిండిపోయి కనిపిస్తుంది.
వేరే వాళ్ళ జీవితంతో ఆడుకోవడానికి హక్కు ఎవరిచ్చారో? నీ జీవితాన్ని నీ ఇష్టానుసారంగా ఎంజాయ్ చేశావు. కానీ మా మామ్ నా గురించి ఆలోచిస్తూ, నువ్వు చేసిన మోసాల గురించి బాధపడుతూ జీవితాన్ని దారబోసింది. ఇప్పుడు చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. చెబుతావా సమాధానం? చెప్పు అంటూ అతని పీక పట్టాడు. అతని కోపానికి ఊపిరి సలపక ఉక్కిరిబిక్కిరవుతున్నాడు శరశ్చంద్ర. ఇంకాసేపు అలాగే పట్టుకుంటే ప్రాణాలు గాలిలో కలిసిపోతాయని విసురుగా వదిలి, నిన్ను చంపి ఆ పాపాన్ని మూటగట్టుకోవడం నాకు ఇష్టం లేదు. ఇంకా మా లైఫ్లోకి రావాలని చూస్తే అదే నీకు చివరి రోజవుతుంది. నా వాళ్ళ మీద చిన్న గీత పడ్డా నిన్ను నిలువునా చీరేస్తా. ఇంత చేసిన నిన్ను ఏం చేయలేదు అంటే నాకు జన్మనిచ్చావని ఒకే ఒక్క కారణంతో నీ ప్లేస్లో వేరేవాడు అయ్యుండుంటే ఈ డిస్కషన్ ఎముడితో నరకంలో అయ్యుండేది అని చెప్పి విసురుగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు దక్ష్. ఎందుకు ఏడుస్తున్నావు? వెళ్ళడం రావడం అంతా నీ ఇష్టమేనా? బావకి చెప్పకుండా ఎందుకొచ్చావు? ఎంత టెన్షన్ పడుంటాడు అని కాసేపు క్లాస్ పీకింది సావిత్రి. ఇంకా ఏడవడం మానేయ్. సరే కానీ అత్తయ్యకి ఎలా ఉంది అని కళ్ళు తుడుచుకుంటూ అడిగింది దక్షిత. 24 గంటలు గడిస్తే గాని చెప్పలేమంటున్నారు. ఎలా ఉంటుందో అని టెన్షన్గా ఉంది. ఈ విషయం నాన్నగారికి చెప్పకూడదు. ఆయన టెన్షన్ పడతారు. కలవక ఇప్పుడు కలిశారు. కనీసం ఇప్పుడైనా సంతోషంగా ఉంటారు అనుకుంటే ఇలా జరిగింది అని బాధపడుతూ ఉంది దక్షిత. డాక్టర్, పేషెంట్ కండిషన్ చాలా క్రిటికల్గా ఉంది. పల్స్ రేట్ పూర్తిగా పడిపోయింది. త్వరగా రండి అంటూ పరుగున వచ్చింది నర్స్. కంగారుగా డాక్టర్ లోపలికి పరిగెత్తాడు. ఇక తనని ఎలాగైనా బ్రతికించాలని హడావిడి చేస్తుంటే ఆమె హార్ట్ రేట్ కూడా పూర్తిగా పడిపోయి పల్స్ రేట్ ఆగిపోయింది. ఎంత ప్రయత్నించినా వృధా ప్రయాసే అయింది. ఇక డాక్టర్స్ కూడా షాక్కి గురి కావడంతో ఈ విషయాన్ని దక్షుకి ఎలా చెప్పాలా అని భయంగా బయటకు వచ్చారు. చేతులు నలుపుకుంటూ బాధగా క్యాప్ తీస్తూ, దక్షు గారు, మీ అమ్మగారిని బ్రతికించడానికి చాలా ప్రయత్నించాం కానీ మా చేయి జారిపోయింది. ఏం చేయలేకపోయాం అని చెప్పగానే ఒక్కసారిగా అతని కాళ్ళ కింద భూమి కంపించినట్లు అనిపించింది. అలాగే స్థానువే నిలబడ్డాడు. మీరేం మాట్లాడుతున్నారు డాక్టర్? నా కోడలు చనిపోవడం ఏంటి అంటూ బాధగా అడిగాడు బల్దేవ్ గారు. అవునండి, మా చేతిలో ఏం లేదు అంటుంటే నో అంటూ అరిచి 2-3 అంగల్లో తన తల్లిని చేరుకొని నిర్జీవంగా పడి ఉన్న తల్లిని చూసి అతని నోటి వెంట మాట బయటకు రాకపోతుంటే తన చెయ్యి తీసుకొని మామ్ అంటూ గట్టిగా అరిచాడు. అయినా కానీ అటువైపు నుండి ఎలాంటి రెస్పాన్స్ రాకపోవడంతో అతని గుండె ద్రవించిపోయింది. తెలియకుండానే మొదటిసారి జారిన కన్నీటి చుక్క తల్లి చెయ్యి మీద పడగానే చిన్నగా కదిలింది. ఆమె చెయ్యి ఆకాస్త స్పర్శని గమనించిన దక్ష్ డాక్టర్ అంటూ అరిచాడు. నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గాయస్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.